అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలుపుతూ బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి బైబిల్లోని బంగారు మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగై ఉన్నారు అని అనగానే మనకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, క్రిస్మస్ రాగానే దేశమంతటా లోకమంతటా కూడా ప్రతి చోట వెలుగు చేత నింపుతుంటారు. అది మనందరికీ తెలుసు. మనం ఎక్కడ వెళ్ళినా, షాపింగ్ మాల్సే కావచ్చు, చర్చెసే కావచ్చు, గృహాలే కావచ్చు, ఆ స్ట్రీట్ అంతా కూడా లైట్స్ పెట్టి వెలుగుమయం చేస్తుంటారు. అయితే ఆ వెలుగు కాదు, కానీ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మనం ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా తీసుకుంటున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద నుండి పట్టణం, నిజానికి మనం చిన్న ఊర్లలో చూస్తే చిన్న దీపము వెలిగించి పైన ఎత్తైన స్థలంలో పెడితే అది అందరికీ వెలుగు ఇస్తుంది. అలాగే మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే వెలుగుమయమై ఉండాలి. మనం ఈ వెలుగులో కాకుండా మన జీవితమే ఒక వెలుగు బాటగా వెలుగుమయమై ఉండాలని దైవ వాక్యము హెచ్చరిస్తుంది. ఎందు గురించి అంటే, ఈరోజు మనం తీసుకుంటున్న మాట కూడా వెలుగై ఉన్నారు. ఎక్కడ వెలుగై ఉన్నారు అని అంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట ఉండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఒక దీపము వెలిగించి ఎలా చేస్తారు? అది మనకు తెలియకుండానే అందరికీ వెలుగు రావాలంటే ఎత్తైన స్థలంలో, కొంచెం ఎత్తుగా, ఇంట్లో ఉన్నామంటే ఎత్తుగా ఏదుందో ఆ ఎత్తున దీపాన్ని పెడతారు. ఎందు గురించి ఎత్తున పెడతారు అని అంటే, అందరికీ వెలిగించాలి. ఆ రూమ్లోకి, ఈ రూమ్లోకి, ఈ రూమ్లోకి కరెంట్ పోగానే మనం కూడా ఏం చేస్తాం, ఒక సెంటర్లో దీపం అంటే మనం లైట్స్, ఎమర్జెన్సీ ల్యాంప్స్ లాంటివి పెట్టుకుంటాం. ఆ ల్యాంప్ ఆ రూమ్లోకి, ఈ రూమ్లోకి, అన్ని రూమ్లలోకి వెలిగించుటకై దానిని ఎత్తైన స్థలంలోనే పెడతాం. వాక్యం కూడా అలాగే చెప్తున్నది ఏమంటే, మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు. కింద అయితే పెట్టరు, కొంచెం కింద అసలే పెట్టరు. కింద పెట్టడం కాదు, కానీ కొంచెం కింద అసలే పెట్టరు. కానీ దాని ఇంట ఉండు వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అంటే దీపస్తంభం మీదనే పెట్టుదురు అంటే అందరికీ కనిపించులాగున ఉండుటకు దీపస్తంభం మీదనే పెట్టుదురు. అయితే ఇక్కడ చిన్న వాక్యం ఏమనుంది అంటే, 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి, మనుషులు దీపం గురించి అయిపోయింది. ఇప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అనగా దీపము అందరికీ ఎలాగైతే వెలిగిస్తుందో, మనుషులు మన సత్క్రియలను, మనందరి సత్క్రియలను చూచి మీ తండ్రిని, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దీపము పని దీపం చేస్తుంది. నీ పని మనము మన పని చేయాలి. ఏంటి అది అనంటే, మనం ఈ లోకంలో ఉన్నాము అనంటే, మనము లోకమునకు ఎలా వెలుగై ఉంటాము అని చూస్తే, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడితేనే మీరు లోకమునకు వెలుగై ఉన్నారని వాక్యము ఇక్కడ మనకు చూస్తున్నాం. అందుగురించే 14వ వచనంలో చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు ఎప్పుడు వెలుగై ఉంటాము అనంటే, మన సత్క్రియలు, మన సత్ప్రవర్తన, మన సత్య వాక్కును నమ్మిన జీవితాన్ని చూసి పరలోకమందున్న నా తండ్రి మహిమపరచబడితేనే అది లోకమునకు మనం వెలుగై ఉంటాము అని దైవ వాక్యము హెచ్చరిస్తుంది. అదే బైబిల్లోని బంగారు మాటగా ఈరోజు తీసుకుంటున్నాం. లోకమంతటా కూడా వెలుగు ప్రకాశించింది. ఎప్పుడు ప్రకాశించినది అని అంటే, యేసుక్రీస్తు పుట్టుకలోనే లోకమంతయు కూడా వెలుగుమయం. తెలియని వారు
వారు అందరూ సంతోష ఆనందాలతో యేసు ప్రభు జన్మముని జరుపుకుంటారు. తెలిసినా తెలియకపోయినా క్రిస్మస్ పండుగ అంటే అది లోకమంతటికి చెందినటువంటిదిగా ఎక్కడ చూసినా వెలుగుమయంగా ఉంటుంది. అది మనము పెట్టే వెలుగు. కానీ నీవు నేను చేయాల్సిన వెలుగు ఏంటంటే మన సత్క్రియలను చూచి పరలోకమందున్న నా తండ్రి ఎప్పుడైతే మహిమపరచబడతాడో అప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉంటున్నారు అని చెప్తూ వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ప్రజలందరి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి అని అంటే మన సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రి ఎప్పుడైతే మహిమపరచబడతాడో అప్పుడు మనమంతా కూడా లోకమునకు వెలుగై ఉంటాము అని దైవ వాక్కు ఈరోజు మనతో హెచ్చరిస్తుంది. ఆ ఊరికేనే నేను లోకమునకు వెలుగు అని చెప్పేంత ధైర్యం మనకు లేదు, కానీ అలా ఉండటానికి మనం చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. మీ సత్క్రియలను చూసి ఎప్పుడైతే నా తండ్రి మన సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడో అప్పుడు నిజంగానే అనేకులకు మార్గదర్శకాను, అనేకులను వెలిగించు బిడ్డలుగాను, అనేకులను ప్రభు తట్టు మళ్లించు బిడ్డలుగా ఉండే కృపను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుగురించే మీరు లోకమునకు వెలుగు కనుక ఆ వెలుగును మర్చిపోకుండా మనము దానిని సాధకం చేసుకుంటూ అనేకులకు వెలిగించే బిడ్డలుగా ఉండాలంటే తండ్రిని మహిమపరచాలి, అది మనుషులు మనల్ని చూపించాలి. ఆ రీతిగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అలాగే యోహాను సువార్తలో కూడా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఇక్కడ మరలా యేసు ప్రభు అంటున్నారు, నేను లోకమునకు వెలుగు. ముందు మీరే లోకమునకు వెలుగు అని చెప్పడం మనం చూసాము. ఇక్కడ చూస్తే మత్తయి సువార్తలో మీరు లోకమునకు వెలుగు అని చూసాం. ఇక్కడ యేసు ప్రభుల వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే నేను లోకమునకు వెలుగు అంటున్నారు. ప్రభువు లోకమునకు వెలుగు. నిజంగానే మానవాళికి యేసుక్రీస్తు ప్రభువు వెలుగు. ఎలాగైతే ఈ సూర్య ఖగోళము భూమికి వెలుగునిస్తుందో యేసు ప్రభువు మన అందరికీ వెలుగై ఉంటున్నారు అని మనం మర్చిపోవద్దు. అందుకే నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువారు, ప్రభువును వెంబడించువారు, ప్రభు యొక్క సత్యవాక్కును వినేవారు, ప్రభు యొక్క జీవవాక్కును గైకొనువారు, వాక్యానుసారమైన జీవితము జీవించువారు. అంతేకాదు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. నిజానికి చీకటి లేదా అని కాదు, చీకటి ఉంది. పగలు రాత్రి ఆరంభంలో దేవుడే ఏర్పాటు చేశాడు. మరి పగలు రాత్రి అనే పేర్లు పెట్టడం కూడా ప్రభు తండ్రే చేసి ఉంటున్నాడు. కనుక చీకటి ఉంది, అయినప్పటికీ కూడా నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు అంటే జీవముతో నిండినటువంటి వెలుగు. మన ప్రాణాత్మ దేహములు వెలుగుమయమై ఉండుటకు దేవునిని నమ్మి విశ్వసించి వాక్యానుసారమైన జీవితము జీవించువారు అని ఇక్కడ మనం చూసుకోవాలి. నేను లోకమునకు వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఏమేం చేశారు అని మనం ఆలోచిస్తే ప్రభువు చేసినది ఏంటంటే నీకు నాకు రక్షణ మార్గమును చూపించారు, సత్యవాక్కును మనకు అందించారు, సత్య బోధను ఆయన నీకు నాకు చేశారు. ఈ లోకములో ఎలా జీవించాలి, సత్యమునకు అసత్యమునకు తేడా ఏంటో చూపించారు. ఇదంతా కూడా ప్రభువు చేసినటువంటి కార్యం. ఆయన లోకానికి వెలుగు. వెలుగు అనగానే ఒక దీపము అని మాత్రం మనం అనుకోవడం కాదు, కానీ సమస్తమును ఈ లోకములో నీ కొరకు నా కొరకు చేస్తూ చూపిస్తూ నడిపించారు. అది ప్రభు యొక్క ఘనత అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నీవు నేను ఉండాలి అని మీరు లోకమునకు వెలుగు అంటున్నారు. ఇక్కడ చూస్తే నేను లోకమునకు వెలుగు అంటున్నారు. ఆయన వెంబడించిన వారు, వాక్యానుసారంగా నడిచేవారు మరి దేవునిని వెంబడించే వెలుగు బిడ్డలు వెలుగుమయమై ఉంటారు అని దైవ వాక్కును ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా చూస్తుంటున్నాం. నిజంగానే ఇంటిలో అన్ని లైట్స్ వేసుకొని ఇదే వెలుగు అనుకుంటే పొరపాటు. మన జీవితమే ఒక వెలుగుమయంగా ఉండాలి. మీ సత్క్రియలు చూసి, ఎప్పుడైతే మనుషులు మీ సత్క్రియలను చూసి
పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారో అప్పుడే మీరు ఆధ్యాత్మిక జీవితములో వెలుగుమయం కలిగి ఉంటారని, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభుల వారు చెప్తున్నారు. అంతేకాదు, నేను లోకమునకు వెలుగు అంటే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు మార్గదర్శిగా ఉన్నారు. ఆయన నడిచిన త్రోవలు, ఆయన చెప్పిన బోధని మనం ఎప్పుడైతే గాయకుంటామో నిజంగానే మనం కూడా దేవునికి తగిన బిడ్డలంగా నడుస్తూ అంధకారంలో కాకుండా వెలుగు సంబంధులంగా ఉంటూ వెలుగులో నడిచే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఎందు గురించి అని మనం చూస్తే 119వ కీర్తన 130వ వచనము ఒకసారి చదువుకుందాము. 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అంటే దేవుని వాక్కు అయ్యున్న దేవుడయ్యున్న వాక్కు అనగా అందు గురించే యేసుక్రీస్తు పుట్టుకలో మనము లైట్స్తో డెకరేషన్ చేస్తుంటాం, ఎంతగానో లైట్స్తో వెలిగిస్తుంటాం. కానీ నీవు నేనే వెలుగు కావాలని దేవుని యొక్క మాటని వింటున్నాం. దేవుని వాక్కు వెల్లడి అగుటతోడనే లోకమంతా కూడా వెలుగు ప్రకాశించినది. ఆరంభంలో చూస్తే కూడా మనం ఆదికాండంలో చూస్తే కూడా అదే మాటని మనము చూడొచ్చు. ఆదికాండము 1వ అధ్యాయంలో ఒక మాటను చదువుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. అనగా చీకటిని పారద్రోలేదే దేవుని యొక్క గొప్ప శక్తి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆ చీకటిని చూసి వెలుగు కమ్మని ఆయన నోట నుండి వెలువడిన మాట ద్వారానే వెలుగు కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే కీర్తనకారుడు నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగెను అని వాక్కును చూస్తుంటున్నాం. వెలుగు అంధకారమును పారద్రోలి వెలుగును కలిగించినట్లు ఆ వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాడు. ఆ వెలుగు కలిగి మీరు లోకమునకు వెలుగై ఉండుడి అని ప్రభుల వారు నీతో నాతో మాట్లాడుతున్నారు. అదే బైబిల్లోని బంగారు మాటగా తీసుకుంటున్నాం. మరలా కీర్తనకారుడు రాస్తూ నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అనగా వెలుగు కలుగును అనంటే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలో సంచరించినప్పుడు చేసిన ప్రతిదీ మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మన జీవితానికి తెలివి అనేది కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. నిజమే, వాక్కులు చదువుతున్న కొలది మన ఆధ్యాత్మిక జీవితము వెలుగుమయమవుతుంది. దానిని గ్రహిస్తాము. ఇహలోకానుసారంగా ఆత్మీయానుసారంగా వెలుగుమయంగా వెలుగుకరంగా నీవు నేను జీవిస్తాం. అందుగురించే దేవుని వాక్కు, ఆ వాక్యం ఏంటంటే వాక్యమై ఉన్న దేవుడు, దేవుడై ఉన్న వాక్యము దేవుని వద్దనే ఉంది కనుక అది నీకు నాకు ఈరోజు ఇవ్వబడింది. ఈ వాక్కును చదివి గ్రహించి తెలివినంది వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ లోకంలో వెలుగుమయమై ఉండే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కలుగునుగాక. ఆమేన్.